హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నాతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన పెద్ది మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసింది కదండి. దానికి మంచి భాష అది ఎవరిది నేర్పించారు అన్నది అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు మన హిట్ టీవీలో వచ్చారు మన కూర్మారావు గారు. ఆ భాషని అక్కడ విజయనగరం స్లాంగ్ని చాలా చక్కగా నేర్పించడం జరిగింది. ఆ స్లాంగ్ చూస్తుంటే ఎవరబ్బా ఎలా నేర్పించారు అంత మంచి ఆర్టిస్టులను. అండ్ సినిమా కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఏ ఆర్టిస్ట్కి ఎలా నేర్పాలో అలా నేర్పించారు, ఎలా పర్ఫెక్షన్ వచ్చింది. ఆయన తను కూడా ఒక యాక్ట్ చేయడం జరిగింది. ఆయన మూవీ మన పెద్ది మూవీ ఎలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నో ఈ కూర్మారావు గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎలా ఉంది అంటే సినిమా కన్నా ముందు కూడా కలిసామన్నా, ఇప్పుడు సినిమా తర్వాత కలుస్తున్నాం కదా, ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమా హిట్ టాక్ రావడం, ఓకే, మంచి కలెక్షన్లు చూస్తున్నారు మీరు. అవును, చాలా హ్యాపీగా ఉంది. మీ స్టేటస్ లో కూడా చూస్తున్నా, ఇంత క్రాస్ అయిందని పెట్టేస్తున్నారు మీరు. అవును, సూపర్. ఓకే, ఫస్ట్ లో అనుకున్నారా అంటే రామ్ చరణ్ గారు అంటే బ్లాక్ బస్టర్, కానీ చేసేటప్పుడు కొంచెం భయం ఉంటుంది కదా, ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అనుకున్నారా? అనుకున్నారండి. ఎందుకని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్క్రిప్ట్ దగ్గరే హిట్ అయిపోయిందండి. ఆ స్క్రిప్ట్ ఎప్పుడైతే ఆయన రాసుకున్నారో, స్క్రిప్ట్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయన ఒకటే అంటారు, బుచ్చిబాబు గారు కూడా ఏమంటారంటే డైరెక్టర్ గారు, కథని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట సార్, మన మూవీలో ఇవి ఉంటుంది, ఇటువంటి ట్విస్ట్ ఉంటుంది, అది ఇదని ఎక్స్ప్లెయినింగ్ చేయడం కాదండి. అంటే స్టోరీ చెప్పేటప్పుడే దాంట్లో లీనమైపోవాలి ఆర్టిస్ట్ అనేది. ఆ రకంగా ఆయన స్క్రిప్ట్ రాసుకుంటప్పుడే ఆయన హిట్ అండి అది. అందు గురించి అనమాట. కాకపోతే ఆయన ఇంత ఎమోషన్ ఈ స్టోరీని అంత పెద్ద స్టార్ తోటి అనమాట సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని అనమాట మిస్బ్యాలెన్స్ అవ్వకుండా ఆయన తీసుకెళ్లే విధానం ఉన్నది చూడండి, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. ఎందుకని అంటే కొంచెం అటు ఇటు మిస్బ్యాలెన్స్ అయినట్లయితే రిజల్ట్ ఇంకా వేరే రకంగా జనాలు తిప్పికొట్టేస్తారు దాన్ని. అయినా సరే ఆయన పైన ఉంచుకున్న నమ్మకాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు దాన్ని నమ్మడం, ఆ డైరెక్టర్ గారిని నమ్మనమాట, దానికి సిద్ధపడడం, అదే పెద్ద హిట్. అక్కడే హిట్ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు కూడా రామ్ చరణ్ గారిని ఏమైనా ఫాలో అవుతారా? హెయిర్ స్టైల్ అలాగనే ఉంది. లేదండి, ఆ మూవీ కోసం ఎంచుకునే స్టైల్ ఇది. సూపర్. ఆయన చూస్తే కనుక పెద్ది మూవీ రామ్ చరణ్ గారికి అంటే రంగస్థలంలో ఒక ఎత్తు అయితే, అంటే ఒక విలేజ్ బ్యాగ్ అంటే అమాయకంగా ఒక చెవిటోడి ఇలాగా అది చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మొత్తం అమాయకుడు, అంటే గుర్తింపు లేని వ్యక్తి, గుర్తింపు కోసం పోరాడే వ్యక్తి, అమాయకంగా రామ్ చరణ్. అసలు చూస్తే విలేజ్ అబ్బాయి అంటే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఇలాగానే ఉంటారా అన్నట్టు చాలా బాగా నటించారండి. ఎలా ఉండే అది? అంటే యాక్చువల్లీ అండి, ఆయన క్యారెక్టర్ రాసుకోవడమే, ఆ హీరో క్యారెక్టర్ ఎలా రాసుకున్నారని అంటే, మీకు చూడండి హీరోలో ఎక్కడ కూడా పొగరు కనిపించదు. హీరోలో పొగరు కనిపించదండి, కానీ తను చేసే పనిలో, తను ఆడే ఆటలో పొగరు కనిపిస్తుంది. ఆటలో పొగరు కనిపిస్తుంది కానీ హీరోలో పొగరు కనిపించదండి. చాలా మంచి వ్యక్తి, అంటే సున్నితమైనడే, కానీ ఏంటంటే ఒక మొరట వ్యక్తి. ఆ కొండ ప్రాంతాలను, ఆ కొండలెక్కి ఆ మూటలు మోసుకుంటూ ఆ కొండలెక్కి ఇదైపోయి అనమాట, ఒళ్ళు రాటు దేరిపోయి ఒక అన్ఎడ్యుకేటెడ్ క్యారెక్టరు, కానీ మనసు మంచిదే. ఇప్పుడు ఆ అప్పలసూరి క్యారెక్టర్ అయినా ఎప్పుడైనా డబ్బులు అడిగినా సరే డబ్బులు ఇస్తుంటాడు. రే ఎందుకురా అర్జీలు, నీకు ఆకలేస్తుందంటే చెప్పు, మరో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాననేసి అనమాట చెప్పి అనమాట. అంటే ఒక సున్నితమైన మనసు కలిగిన వాడే, కాకపోతే ఏంటంటే ఆ పొగరు, ఆ పవర్ ఇదంతా ఏంటంటే ఆటలో కనిపిస్తుంటది అన్నమాట. ఆ రకంగా రాసుకున్నదే అది ఆ క్యారెక్టర్. దాంట్లో పూర్తిగా ఆ లుక్ పరంగా ఏంటి, ఆ యాక్టింగ్ పరంగా ఏంటి, రామ్ చరణ్ గారు అయితే ఫుల్ లీనమైపోయి ప్రాణం పెట్టేశారు. కానీ లవ్ ప్రపోజల్ కూడా డిఫరెంట్ గా చూసాం మేము. దీంట్లో ఫేస్ చూసి ఎంబడి పడితే ఫేస్ చూడకుండానే వర్ణించేస్తాడు. అంటే కొండ కిందోడు ప్రేమ అలాగే ఉంటదండి, వాడికి అవన్నీ తెలీదు. ఆ పెద్ది అనే క్యారెక్టర్ అనమాట అవన్నీ తెలీదు. ముట్టుకుంటేనే ప్రేమ, అంటే పెళ్ళాడుతానంటాడు. ఎవడైనా ప్రేమిస్తానని చెప్తాడు, కానీ ప్రేమ కన్నా పెళ్లి గొప్పది కదా, ప్రేమించినోడు వదిలి వచ్చేమో, కానీ పెళ్లి చేసుకున్నోడు వదిలేడు. కొండ కిందోడు ప్రేమ ఇలాగే ఉంటది, ముట్టుకుంటేనే ప్రేమ, నేను పెళ్లి ఆడుతాను అంటున్నాను అచ్చియమ్మ అనేసి అనమాట అంటాడు. మూవీ మొత్తం ఒక ఓవరాల్ అయితే అది కొంచెం జనాలు యాక్సెప్ట్ చేస్తలేరు, చాలా మంది మీరు చూస్తున్నారు. యాక్చువల్లీ అండి, ఒకటి మనం అంటే ఆ మూవీకి మనం పని చేసామని ఆ రకం కాకుండా మనం నిజం మాట్లాడుకుంటే అంతకన్నా బోల్డ్ సీన్ మనం వేరే మూవీలో చూసాం.
పూర్తి సీన్లే చూపించేసి అనమాట మరి వల్గర్గా ఇచ్చేసినా సరే దానికి ఆడియన్స్ అనమాట యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈ నెగిటివ్ రివ్యూస్ అనమాట స్ప్రెడ్ చేసి ముందు నుంచే అది ఇదని చెప్పేసి అనమాట మిస్ అండర్స్టాండ్. కాకపోతే ఒకటి ఏది ఏమైనా సరే ఒకవేళ ఆడియన్స్ సైడ్ నుంచి అలా వస్తుంది అనేసి అంటే అనమాట దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనమాట కొంత ట్రిమ్ చేయడం కూడా జరిగింది. అది ఏదైనా సరే ఆడియన్స్ ఫస్ట్ కాబట్టి అనమాట ఆ రకంగా పెద్ద మూవీ ఫస్ట్ థియేటర్ లో వెళ్ళి చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ, చాలా గూస్ బంప్స్ అండి. ఆడియన్స్ తో కలిసి చూడడం మామూలుగా మేము చూసాం, డైలీ చూస్తుండే వాళ్ళం, కానీ ఆడియన్స్ తో కలిసి చూడడం ఆ వీళ్ళు కేకలు ఇదంతా చాలా ప్రౌడ్ గా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు డైలాగ్స్ అన్న వినిపించినా మీకు? ఒకటి మాకు వినిపించకపోయినా సరే సిచ్యువేషన్ బట్టి అనమాట దగ్గరుండి చెప్పించావి కాబట్టి అనమాట ఇదవుతుంటది. కాకపోతే ఫస్ట్ రోజు అయితే మాత్రం ఆ ప్రీమియం షోకి వెళ్ళాం కదా, ఓ ఏలలు కేకలు 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 దాంట్లోనే ఇదైపోయింది. కానీ మూవీకి ఏ మూవీ కూడా మాకు ఉపాసన గారు బయట కనిపించలే, కానీ థియేటర్ కి వచ్చి ఉపాసన కూడా ఒక సామాన్యురాలిగా ఒక ఆడియన్ గానే అందరు పబ్లిక్ లో రావడం జరిగింది. అవునండి, యాక్చువల్లీ ఉపాసన గారే కాదండి, మొత్తం ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూడవలసిన మూవీ అండి. అందు గురించి ప్రతి ఒక్కరు థియేటర్లోనే చూడాలనేసి అనమాట, సెలబ్రిటీస్ కానించి అనమాట ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ఆ రెస్పాన్స్ కనిపిస్తుంది, కలెక్షన్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా హాల్ అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి. పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలు మంచి ఎంజాయ్. యాక్చువల్లీ చెప్పాలని అంటే అండి, బొమ్మన్ గారి డైలాగ్ ఉంటుంది. బొమ్మన్ గారు ఆ కుర్మయ్యతో లాస్ట్ క్లైమాక్స్ లో చెప్తాడు, ఏదైనా సమస్య వచ్చేటప్పుడు సమస్యకి ఎదురు పడాలి. పెద్ది బేటతో ఎదురెళ్ళాడు, తరువాత ఆ సమస్యతో తలబడాలి, కుస్తీతో తలబడ్డాడు, తరువాత పరుగుతో తరిమి కొట్టాడు. ఆటకున్న విధానాన్నే మార్చి ఆటకు ఒక కొత్త పర్పస్ని తీసుకొచ్చి ఆట ఆడే విధానాన్నే మార్చేశాడు అంటారు చూడండి. అది యాక్చువల్లీ మూవీ డైలాగ్ కానీ యాక్చువల్లీ ఆన్ గ్రౌండ్ అన్నమాట మనకు కనిపించింది. ట్రైలర్ రిలీజ్ నుంచే కొంత ఫేక్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఫేక్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేయడం, అది ఇవ్వడం ఇవన్నీ చేసినా సరే ఆ సమస్యకి అనమాట డైరెక్టర్ గారు ఆయన తీసిన సినిమాపై నమ్మకం ఉంచి, ఆయన డైరెక్షన్ పై నమ్మకం ఉంచి, ఆ స్టోరీని నమ్ముకొని అనమాట అనుకున్న డేట్కి అనమాట రిలీజ్ చేసి ఆ సమస్యకి అనమాట ఎదురెళ్ళారండి. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ తో అద్భుతమైన ఆయన నటనతో ఆ సమస్యతో తలబడ్డారు. ఆడియన్స్ ఈ రోజు వస్తున్న కలెక్షన్లతో సమస్యని తరిమి కొట్టారు. ఆడియన్స్ పిల్లలతో మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ ఫేక్ రివ్యూ ఇచ్చిన వాళ్ళకి అనమాట వీళ్ళు రిటర్న్ రివ్యూస్ ఇస్తున్నారండి. ఎవరు చెప్పారు అసలు సినిమా బాగాలేదని చెప్పేసి అనమాట ఆడియన్స్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ సినిమా నా బాగాలేదన్నారని చెప్పేసి అనమాట. అంటే చాలా రోజులైంది ఫ్యామిలీస్ మొత్తం అనమాట హాల్కి రావడం, అంటే ఫ్యామిలీలు అనమాట హాల్కి రావడం చాలా కాలం అయిపోయింది. ఈ థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి, అసలు థియేటర్కి ఎవరు రావట్లేదు అనే దీన్ని అనమాట ఒక కొత్త పర్పస్ని తీసుకొచ్చి అనమాట సినిమా చూసే విధానాన్నే ఆడియన్స్ మార్చేశారండి. ఆ డైలాగ్ సినిమాలో ఉంది కానీ ఆన్ గ్రౌండ్ అనమాట మనకి పెద్ద మూవీ చేసి చూపించింది, అది పాటించిందండి. యాక్చువల్లీ ఏంటంటే ఇటువంటి మూవీస్ని అంటే మనం గౌరవించాలండి. ఏదో బిజినెస్ చేసుకోవడం కోసమో దీనికోసమో ఇది తీసిన సినిమాగా దీన్ని చూడకూడదండి. ఎందుకంటే దీంట్లో చాలామంది జీవితాలకి ముడిపడిన స్టోరీ అండి ఇది. ఈ ట్రైన్ సమస్య ఏదైతే ఉన్నదో ఆ ట్రైన్ సమస్యను అనమాట ఇప్పటికీ కూడా మా సాలూరు ఫేస్ చేస్తుందండి. ట్రాక్ ఉండి కూడా ట్రైన్ రాకనమాట చాలా ఫేస్ చేస్తున్నారు. కోవిడ్ వరకు అనమాట ఆ ట్రాక్ పైన ఒక బస్సు నడిచిదండి, ట్రైన్ బస్. ట్రాక్ పైనే ఒక బస్సు నడిచింది, రైల్వే ట్రాక్ పైన ట్రైన్ బస్ అనేవాళ్ళం. ఆ బొబ్బిల్ నుంచి సాలూరు వరకు ఆ రూట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక 16 గ్రామాలు ఉంటాయండి. ఆ 16 గ్రామాల తాలూకు పిల్లలు, చదువుకునే పిల్లలు, నెక్స్ట్ అనమాట కూరగాయలు ఈ పంటని అమ్ముకుందాం, సిటీకి వెళ్ళి అమ్ముకుందాం అనమాట వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉండేది, చాలా బాగుండేది. కానీ కోవిడ్ తర్వాత అనమాట అది కూడా ఆపేసి ఈ రోజు కూడా అనమాట ఆ ట్రైన్ సమస్య ఏదైతే ఉన్నదో దానికోసం ఫైట్ చేస్తున్నారు. ఆ సమస్య అనమాట సాలూరు ఫేస్ చేస్తుందండి ఈ రోజు కూడా. అంటే మనం మూవీగా చూసుకోకుండా అనమాట అది కథగా చూసుకున్నా సరే ఆన్ రియాలిటీలోనమాట ఆ సమస్యలు ఉన్నాయి ఆ ఏరియాలో. అంతెందుకండి ఆ కొండ కింద ఊరు ఏదైతే అన్నారో
ఐడెంటిఫై లేని ఊర్లు ఉంటాయి అనేసి అనమాట కొన్ని మీడియా వాళ్ళు అడుగుతున్నారు. ఉన్నాయి, ఈ రోజుకి కూడా ఉన్నాయి. మొన్న మనం చూస్తున్నాం, ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అనమాట ఆ ఊర్లను గుర్తించి ఆ ఊరికి ఒక కరెంట్ వచ్చిందని, రోడ్డు వచ్చిందని పండగ చేసుకుంటున్నా. వాళ్ళు ఇంతవరకు కరెంట్ అంటే ఏంటో తెలియదండి. అటువంటి అంటే మన సొసైటీకి మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే మన భారతదేశంతో సంబంధం లేకుండా బతుకుతున్న జీవితాలు సార్ అవి. అసలు మిగతా సొసైటీతో వాళ్ళకి సంబంధం లేదు. మనం 5G AI అంటూ ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. అయినా సరే ఇప్పుడు కూడా కరెంట్ లేదు, ఒక రవాణా సౌకర్యం లేదు. డోలీలు మోసుకుంటూ ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనేసి అంటే మధ్యలోనే డెలివరీలు అయిపోవడాలు, మధ్యలోనే చనిపోవడాలు, ఇవన్నీ అన్నమాట ఈ రోజుకి కూడా ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు కూడా అవి ఫేస్ చేస్తున్నారు అనేసి అంటే ఎంతమంది మా ప్రాంతంలోని చాలా మంది జీవితాలు, చాలా మంది ఊర్లకు ముడిపడి ఉన్న స్టోరీ సార్ ఇది. ఇది ఏదో తీసుకున్నది కాదు. అది కాక డైరెక్టర్ గారే చెప్పారు, అంటే మన భారతీయ జీవన విధానంలోనే ఆట ఉంది. అది గుర్తించినప్పుడు అనమాట విలేజ్ స్థాయి నుంచి కానీ ప్లేయర్స్ని కానీ మనం గుర్తించి కానీ వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఇప్పించి అనమాట గుర్తించగలిగాము అనేసి అంటే మన ఇండియాకి మెడల్స్ తెస్తారని చెప్పేసి అనమాట మోదీ గారు అనమాట అప్పుడు ఖేలో ఇండియా పెట్టడం. అంటే ఇవన్నీ ఏంటంటే ఇదంతా రియాలిటీ. ఏదో ఒక కమర్షియల్ డబ్బులు చేసుకుందామని కాకుండా అనమాట ఇదేంటంటే రియాలిటీ లైఫ్ని తీసుకుని అనమాట ఒక రాసిన స్టోరీ. దీనికోసం అనమాట ఆడియన్స్ అనమాట యాక్సెప్ట్ చేస్తున్నారు, దాన్ని అనమాట గౌరవిస్తున్నారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకనేసి అంటే ఈ రోజు చూసుకుంటే యువత అనమాట తప్పుదారి పడుతుంది. ఈ గంజాయి అని, డ్రగ్స్ అని ఇటువంటి దారి పడుతున్న వాళ్ళకి అనమాట ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అరే అమ్మ చదువు సంధ్య లేనోడు ఇంత దూరం వెళ్ళగలిగాడు అనేసి అంటే అనమాట మన ఎందుకు వెళ్ళలేమనేసి అనమాట అదొకటి. నెక్స్ట్ చాలా మంది తల్లిదండ్రులు కూడా పిల్లల పైన అనమాట ప్రెజర్ తెస్తున్నారండి. అంటే ఒక చదువు అనేసి అంటే నువ్వు ఎలాగైనా మార్క్స్ తేవాలనేసి వాళ్ళపైన ప్రెజర్ పెట్టడం, లేదంటే ఒక గేమ్లో వాళ్ళని పెట్టారనేసి అంటే అదే గేమ్లో నువ్వు అరే అది కాకపోతే ఇంకొక వే ఉంది అనేసి అనమాట పెద్ద చూపించాడు వాళ్ళ మీద. ఒకవేళ దాంట్లో సక్సెస్ కావట్లేదు అనేసి అంటే అనమాట తల్లిదండ్రులకి అనమాట వీళ్ళు గుర్తించాలి. అది కాకపోతే వాళ్ళలోనే అనమాట ఇంకో స్కిల్ ఉంటుంది, ఇంకో దారి ఉంటుంది, అంతే తప్ప అనమాట వాళ్ళని ప్రెజర్ చేసి కూడదు అనేసి అనమాట ఒక మంచి మెసేజ్ అయితే మాత్రం మూవీ కానీ మాకు తెలియదండి నిజంగా. అంటే ఒక గుర్తింపు లేని ఊర్లు కూడా ఉన్నాయి అన్నది ఈ మూవీ ద్వారా తెలిసింది. అవునండి, అంటే మాకైతే తెలియదు ఇటు సైడ్. నిజంగా చెప్తాను ఉన్నాయి సార్, ఆన్ రియాలిటీ ఈ రోజుకి కూడా ఉన్నాయి. అంటే అందుకే రియాలిటీ కోసం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అనమాట రోడ్డు పడ్డది అనేసి ఆ రోడ్డునే ఏదో పెద్ద దీనిలో అంటే గవర్నమెంట్ ని ప్రశ్నించాలనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. గవర్నమెంటే తెలియదు వాళ్ళకి అసలు. ఓటు చాలా ఊర్లకు ఓటు హక్కులు కూడా లేవండి. వాళ్ళ వరకు వెళ్ళింది లేదు. వాళ్ళు మనల్ని చూస్తే అదే రకంగా చూస్తారు, ఇలా కూడా మనుషులు ఉంటారా అనేసి. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ విధానం వేరు, వాళ్ళ కల్చర్ వేరు. వాళ్ళని చూస్తే అనమాట ఆది మానవుల్లాగే మనం ఉంటారు. అటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. మెల్లమెల్ల గుర్తిస్తున్నారు, ఇవి చేస్తున్నారు గవర్నమెంట్ కూడా. కాకపోతే మా ఏరియాలో మాత్రం ఉన్నాయి సార్. ఆ కొండల పైన ఆంధ్ర ఒడిశా బోర్డర్ విజయనగరం సాలూరు నియోజకవర్గంలో ఏవైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి గ్రామాలు ఉన్నాయి. నేను కూడా విన్నా కొన్ని. అంటే వాళ్ళు మెడిసిన్స్ కూడా వాడరట. వాళ్ళకి మెడిసిన్ తోని సంబంధం హెడ్ ఏక్ ఏది వచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటారట. డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీసే. అంటే కొంతవరకు ఏంటంటే ఇప్పుడు వెళ్ళడం వల్ల అనమాట కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయని తెలుసుకొని అనమాట ఈ డెలివరీ టైంలోనమాట వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా సరే మధ్యదారిలోనే అయితే డెలివరీ అయిపోవడం, లేకపోతే తల్లి చనిపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే నడిచి వెళ్ళలేమండి. అవును, ఆ తోవలు ఎలా ఉంటాయి అనేసి అంటే మీరు మూవీలో చూసినట్టు నదులు ఉంటాయి, పెద్ద పెద్ద లోయలు ఉంటాయి, జారితే మరి ఇంకేం లేదు. అటువంటి వీటిని ఫేస్ చేసుకొని అనమాట ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ గుర్తిస్తుంది వాటికి అనమాట, కొంత ఫోకస్ పెడుతున్నారు వాటిపైన. ఎక్కడ సార్ మొత్తం షూట్ సెట్ లేకుండా రియల్ లొకేషన్ లో వెళ్ళారా? ఇది మూవీ అండి, మూవీ మొత్తం సెట్టేనండి. రియాలిటీ లొకేషన్ లో తీశారు అనేసి అంటే శ్రీలంకలో తీసామండి, ఫారెస్ట్ లో. ఆ ట్రావెల్ ఏదైతే ఉన్నదో మనం మూవీలో చూసుకున్నట్లయితే జగపతి బాబు గారు నిలబడేదా ట్రాక్? అది కాదండి, ఈ కొండ కింద ఊరోళ్ళు అనమాట నడుచుకుంటూ వెళ్ళేది ఉన్నది చూడండి. ఆ వాటర్ ఫాల్స్, రైల్వే ట్రాక్ తాలూకా గృహ సురంగం ఇదంతా ఉన్నది కదండి, అదంతా శ్రీలంక అండి. అది రియాలిటీ, మిగతా అదంతా సెట్. ఓకే, కానీ మూవీలో నాకు ఒక బాధ అనిపించింది. జగపతి బాబు గారు నిలబడి జెండా ఊపుతుంటారు కదా,
అంటే ఇన్ రోల్ మనం ఒక హీరోగా ఒక విలన్ గా చూసాం కానీ అవును. ఇన్నోసెంట్ క్యారెక్టర్ గా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది ఆయన. అసలు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి అది. అది చాలా ప్రౌడ్ గా ఆయన తీసుకొని అన్నమాట యాక్ట్ చేశారు. ఆ లుక్ ఏంటి, ఆయన డైలాగ్ చెప్పే ఆ మోడ్యులేషన్ ఏంటి, చాలా బాగుంటుందండి. ఆయన వాయిస్ చేంజ్ చేసుకొని ఆ చెప్పడం, మీరు డెత్ టైంలోని ఆ డైలాగ్ గానే చూసుకున్నట్లయితే ఆ పెద్ద అంటాడు, అరే ఏదో రకం బతుకుతున్నాం కదరా, దీనికోసం చచ్చిపోవాలా అనేసి అంటే, సవ్వడం కాదురా పెద్దే, ఇలా బతకడం తప్పురా పెద్దే. 30 ఏళ్ళగా ఈ అప్పల సూరుగోడి ఎర్ర జెండా ఒట్టుకొని తిరిగింది ఆ ఊరికి ఈ ఊరికి మధ్యనున్న దూరం తగ్గించేద్దామని కాదురా, ఆ మనిషికి ఈ మనిషికి మధ్యనున్న దూరం తగ్గిద్దామని. మన కూలి విలువ సగం, మన కట్టం విలువ సగం, ఆఖరికి మన బతుకు విలువే సగం రా. ఆ రైలు బండి ఇక్కడున్న పట్టాల మీద ఆగితే మనకి ఓ గుర్తింపు వస్తుందిరా పెద్దే, గుర్తింపు వస్తదే అని డైలాగ్ అసలు ప్రాణం పెట్టారండి అదే ఆ డైలాగ్ అయితే. ప్రతి ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ మూమెంట్ అసలు ఆయన చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ ని చాలా ప్రౌడ్ గా చేశారు. ఆయన శుభలగ్నం గానీ, ఆయనకి ఇద్దరు గానీ, ఒక లవర్ బాయ్ గా ఇద్దరు హీరోయిన్స్ ముగ్గురు నలుగురు హీరోయిన్స్ కూడా చేశారు. ఈయన చూడంగానే ఈయన జగపతి బాబు గారా నిజం. ఇంత అంటే అప్పటి పర్ఫార్మెన్స్ అతను హీరోకి కూడా ఆయనకు అంత పేరు లేకున్నా కానీ ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కి మాత్రం ఆయన మర్చిపోయారు. జగపతి బాబు ఒక హీరో అనే విషయమే మర్చిపోయి ఇవాళ ఒక మంచి ఆర్టిస్ట్ గా అంటే ఒక పేరు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ కి ప్రాణం. చాలా మంది ఆయన క్యారెక్టర్ వచ్చేసిన కొద్దిసేపటి వరకు పక్క నుంచి అడుగుతున్నారు, జగపతి బాబు గారు అన్నారు కదా ఎప్పుడు వస్తారనేసి. ఆయననే పోల్చుకోలేని రకంగా ఆయన గెటప్ ఏంటి, ఆయన వాయిస్ ఏంటి, అసలు ప్రాణం పెట్టారండి ఆ క్యారెక్టర్. కానీ జెండా అమాయకుల్లాగా జెండా ఊపడం, ఫస్ట్ ట్రైన్ వచ్చేటప్పుడు జెండా ఊపుతుంటేనే అయ్యో ఇప్పుడు ఏమైతుందో అనుకున్నాను. కొన్ని రోజులు నడిచారు అది. ఆ డైలాగ్స్ ఎలా అంటే నేను కొన్ని రీల్స్ లో చూడడం జరిగింది, మీ దాంట్లో కూడా చూడడం, చాలా కసిగా నరాలన్నీ ఇట్లా బిగుసుకుపోయేంత అసలు. ఏసీ రూమ్ లో చెమట్లు వచ్చేయండి. ఓకే. ఆయన ఎందుకంటే ఒకటండి, అంటే టోన్ పెంచి చెప్పడం కాదు, వాయిస్ రేజ్ చేయడం కాదు, అంటే చనిపోతున్నారు కదా అక్కడ ఆయన ఏంటంటే ప్రతి పార్ట్ నుంచి అనమాట, ప్రతి పార్ట్ మూవ్ అయ్యేది ప్రతి పార్ట్ నుంచి, అంటే ఆ చచ్చిపోతూ కొట్టుకుంటున్న ప్రాణం ఉంటుంది చూడండి అలా అనమాట. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ప్రతి మూమెంట్ నుంచి వచ్చేది ఒకటి. అక్కడ సిచ్యువేషన్ మీరు గమనించినట్లయితే ఆయన ప్రాణం పోతుంది కానీ మనసు ఆయన ఫోకస్ మొత్తం వెళ్ళిపోతున్న ట్రైన్ మీద ఉన్నది. అమ్మని చచ్చిపోతున్నాను అయినా సరే ఈడు ఆపడేంట్రా అన్న ఒక ఫోకస్ ట్రైన్ సైడ్ ఫోకస్ ఉన్నది. కానీ ఆయన గుండెల్లో ఉన్న బాధను అనమాట హీరోకి చెప్పాలి. ఆ బాధను అనమాట హీరోకి చెప్తూ ఆయన ఫోకస్ మొత్తం ట్రైన్ పైన పెట్టి మొత్తం చావు బతుకుల్లో కొట్టుకుంటున్న బాడీ అది మొత్తం ఫీల్ అవుతూ చెప్పిన డైలాగులండి అవి. అసలు ఆ షూట్ జరిగేటప్పుడైతే ఆ సెటిల్ అయితే మొత్తం అందరూ ఎమోషన్ అయిపోయి అనమాట. చాలా మంది కళ్ళలో నీళ్ళు తిరిగేసేయండి. ఏంటి ఓన్లీ షూట్ చేసేటప్పుడే, షూట్ చేసేటప్పుడు క్లాప్స్ ఇవన్నీ డైరెక్టర్ గారు అయితే షాట్ ఓకే, ఇంకో అసలు చెక్ చేయవలసిన అవసరం లేదు, నెక్స్ట్ షాట్ అనేసి అనమాట. అలా పెట్టి చాలా చాలా ప్రాణం పెట్టి అసలు ఎమోషనల్ అయిపోయాం అక్కడే మొత్తం సెట్ మొత్తం. ఎంత టైం పట్టిందని మీ అంటే స్లాంగ్ జగపతి బాబు గారికి నేర్పియడం? ఆయనకి షూట్ లో అయితే చాలా సింపుల్ గా సింగిల్ టేక్ తో మొత్తం కవర్ చేసుకెళ్ళిపోయారండి. చాలా ఈజీగా చేస్తారు. ఆయన ఎమోషన్ చాలా చక్కగా పండించేస్తారు. ఆయనకి అది వెన్నతో పెట్టిన విద్య. కానీ డబ్బింగ్కి వచ్చేసరికి ఆయన సైడ్ నుంచి అనమాట చిన్నది కూడా ప్రెజర్ లేదండి. అంటే ఎందుకు చాలు అన్నట్టు కాకని అనమాట. ఎన్నిసార్లు చెప్తాననేసి అనమాట టేకులు చేస్తూనే రోజుకి 2 డైలాగులు చెప్పేవారు. ఉదయం వచ్చి సాయంత్రం వరకు చెప్పేవారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కళ్ళు ఎర్రగైపోయి ఆ బిగబెట్టుకొని ఇవన్నీ లాగేసి అబ్బా నమస్కారం పెట్టాలి. అస్సలు కనీసం ఒక 15 రోజుల్లాగా డబ్బింగ్ జరిగిందండి. ఇది కూడా ఏదో వాయిస్ చేంజ్ కోసం అనమాట పళ్ళ సెట్ పెట్టుకొని ఆ గొంతులో నుంచి ఆ బేస్ తీసుకొచ్చి, ఎందుకంటే వాయిస్ జగపతి బాబు గారిది అయి ఉండకూడదు. అవును, లుక్ ఎలాగైతే గుర్తుపట్టలేకపోతున్నారో సేమ్ అదే రకంగా వాయిస్ ను కూడా చేంజ్ చేద్దాం. దాంట్లో వాయిస్ లో కూడా అప్పల సూరి కనిపించాలి తప్ప జగపతి బాబు గారు కనిపించకూడదు.
కొత్త ఆర్టిస్ట్ వచ్చింది నిజం, అనుకున్నాను కానీ నిజం అసలు అండి, జగపతి నిజమండి. బాబు గారిని అస్సలు ఎక్కడ అనుకోలేదు. అసలు చూస్తుంటే అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాలండి, అది చూస్తూ అలాగ ఆశ్చర్యపోతుండేవాడిని. ఓకే, మీరు స్లాంగ్ నేర్పించడానికి వచ్చారు, మళ్ళీ ఆర్టిస్ట్ గా ఏందండి? అంటే మీరు అక్కడ ఏమైనా ఎక్స్ట్రా టాలెంట్ చూపెట్టారా మీకు ఛాన్స్ రావడానికి? లేదండి, ఒక ఆర్టిస్ట్ గా అయితే ఒక ప్యాషన్ ఉండేది. ఆర్మీ నుంచే ఏవో స్టేజ్ షోలు ఇటువంటివి చేస్తుండేవాడిని. ఆ స్టేజ్ షోలు చేసి అనమాట ఆ ప్యాషన్ అయితే ఉండేది. ఈ స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడే, మేము స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే డిస్కషన్ జరగడం, ఇలాగా చేస్తానని అంటే సర్లేనిస్ అనమాట ఒక క్యారెక్టర్ నాకు ఇవ్వడం, నర్సీ క్యారెక్టర్ నాకు ఇవ్వడం చాలా సంతోషం, చాలా హ్యాపీ అసలు. ఓకే, కానీ రామ్ చరణ్ గారిని మేము ఎన్ని మూవీస్ చూసాం, చాలా వరకు ఎన్నో చాలా చూసాం. ఈ మూవీకి చాలా హార్డ్ వర్క్ చేసినట్టున్నారు. కుస్తీ టైంలో క్రికెట్ అంటే నార్మల్ అండి, క్రికెట్ అందరూ ఆడుతుంటారు, అన్ని చేస్తారు, కానీ కుస్తీ టైంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, ఆ బాడీ మెయింటెనెన్స్ కానివ్వండి, దాన్ని మళ్ళీ మడ్డు రాయడం, ఇదంతా ఎలా అసలు? యాక్చువల్లీ అండి, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా హీరో ఒక మూవీ కోసం అనమాట, ఒక డైరెక్టర్ ఒక లుక్ ఇచ్చారు, లుక్ అడిగారు అనేసి అంటే అనమాట, మూవీకి ముందుగా షూట్కి ముందుగానే అనమాట కొంత టైం తీసుకుంటారు. టైం తీసుకుని అనమాట వాళ్ళ బాడీని అనమాట వాళ్ళు రెడీ చేసుకుంటారు, చేంజ్ చేసుకుంటారు, రెడీ చేసుకుని అనమాట బాడీ రెడీ అంతా ఓకే అయిన తర్వాత, లుక్ ఓకే అయిన తర్వాత అనమాట మూవీకి స్టార్ట్ అవుతారు ఎవరైనా. కానీ ఈయనకు వచ్చిన ఛాలెంజ్, ఈయనకు వచ్చిన సవాల్ ఏంటంటే, మూవీ షూట్ జరుగుతుండగానే లుక్లు. ఏంటంటే ఒకటి క్రికెట్ గెటప్ అడిగారు, దానికి ఒక లుక్ అడిగారు, ఇది కావాలన్నారు. ఓకే, తర్వాత కుస్తీ అన్నారు, దానికి బాడీ డబుల్ చేసి అది ఒకటి కావాలన్నారు. తర్వాత మళ్ళీ రన్నింగ్ అన్నారు, ఢిల్లీ ఎపిసోడ్ లో ఆ ఎమోషన్కి దానికి అనమాట, దానికి ఒక లుక్ అడిగారు. అంటే డిఫరెంట్ లుక్లు ఆ పర్టికులర్ టైంలోనే. ఒకటి బాడీ చేంజ్ చేయడమే కాదండి, తన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, తన మెంటలీ కూడా చేంజ్ అవ్వాలి. ఎందుకని అంటే ఒకటి చాలా ఎంజాయ్గా, చాలా ఉల్లాసంగా క్రికెట్ ఇదంతా గడిచిపోద్ది. కుస్తీకి వెళ్ళేసరికి అనమాట అప్పటికే గుండెల్లోని ఒక భారం ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది హీరోకి, నాకు ఒక గుర్తింపు కావాలి అనేసి అనమాట. అంటే మెంటలీ ఆయన ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ అనమాట బాడీని డబల్ చేయాలి. ఆ పర్టికులర్ టైంలో ఆయన మళ్ళీ మాల్లో ఉండడం, ఆ వెజిటేరియన్ గా ఉండి ఆ వెజిటబుల్ తింటూ అనమాట ఆయన బాడీ డబల్ చేసుకోవడం, అదంతా అసలు ఇంపాసిబుల్ అండి. ఎందుకని అంటే బాడీని చెయ్యాలని అంటే అంత సింపుల్ ఇదేం కాదు. కొంచెం పట్టు వచ్చిందంటే మనం దాన్ని ఇచ్చేసుకోవడానికి అనమాట జీవితం పట్టేస్తుంది, కానీ అది తగ్గట్లేదు. అటువంటిది అనమాట పూర్తిగా ఒక 2 months ఇలాగా డ్యూరేషన్ లోనే బాడీ ఒక్కసారి అనమాట డబుల్ అయిపోవాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత కమిట్ అయ్యి ఉన్నారో ఆ స్టోరీకి, ఆ క్యారెక్టర్ కనీసం అనమాట క్లియర్గా అర్థం అవుతుంది ఆయన చూస్తే. నిజంగా అసలు చూస్తే రామ్ చరణ్ గారిని ఆ కుస్తీ డ్రెస్ లో, ఆ లంగోట్లో అసలు నిజంగా ఈయన ఇన్ని సంవత్సరాలు కుస్తీ చేసుకుంటూ వచ్చారన్నట్టు. అంటే వాళ్ళతో సరిదంటగా తను కనిపించడం అది చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ అది కుస్తీ షూట్ జరుగుతుంది, అదే టైంలో చిరంజీవి గారు వచ్చారండి ఒకరోజు. ఓకే, మిట్ట మధ్యాహ్నం 2-2:30 ఇలా అవుతుంది. ఆ టైంలో చిరంజీవి గారు సెట్కి వచ్చారండి. ఆ కుస్తీయే జరుగుతుంది, ఓపెన్ సెట్, ఫ్లోర్ లో కాదు. అయితే మట్టిలో పూర్తిగా ఈయన మట్టి అయిపోయి ఉన్నారు, గట్టిగా ఎండ తగులుతుంది. ఆ టైంలో వచ్చారు, చూసి ఎమోషనల్ అయిపోయారు వాళ్ళ అబ్బాయిని చూసి. ఎందుకని ఏమో అటువంటి దీంట్లో ఆయన ఎప్పుడు చూసుండ్రు ఆయన లైఫ్లో వాళ్ళ అబ్బాయిని. ఏంట్రా ఇది అన్నట్టు అనమాట ఆయన అయిపోయి. కానీ మళ్ళా ఆయన చెప్పిన సూత్రమే, కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా నీకు దక్కుతుంది తప్ప ఏదో బ్యాక్ డ్రాప్ వల్ల, ఏదో ఫ్రేమ్ వల్ల నీకు ఒక చిరంజీవి గారి అబ్బాయి అనో ఇది అనేసి అనమాట ఏది రాదు. ఏదైనా కష్టపడితేనే నీకు వస్తుంది. రెండోది ఏంటంటే ఏ దీనికి కూడా ఫేక్ చేయకూడదు. నువ్వు ఫేక్ చేసావు అనేసి అంటే అనమాట ఆడియన్స్ కూడా ఫేక్ రిజల్టే ఇస్తారు. అందు గురించి అనమాట ఒరిజినాలిటీయే ఉండాలని చెప్పేసి డూప్ ఉన్నా సరే డూప్ను వాడినిచ్చేవారు కాదు. ఆయన ఎంత క్రిటికల్ ఇదైనా సరే ఆయన చేసేవారండి. ఆయన లేదు చేస్తానని చేసేవారు. అది ఫస్ట్ ఫైట్ ఉంటుంది చూడండి, ఆ క్లాక్ టవర్ దగ్గర. రోజు నైట్ షూట్ జరుగుతుంది, అది ఆ రోపులు కట్టేసి అది అసలు కుదరట్లేదు. యాక్చువల్లీ 2 o'clock వరకు షూట్, కాల్ సీటు, నైట్ 2 వరకు. అయినా 2:30 అయిపోయింది, 2:40 అయిపోయింది, కానీ అది కుదరట్లేదు. సార్ డూప్ అనేసి అంటే వద్దనేవారు. చేస్తానని చేసి లాస్ట్కి రాకపోతే ఇది ఇక్కడికి ఆపదాం,
ఇప్పుడు ఎంత చేసినా సరే ఇది రాదు, రేపు మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి అనమాట. మళ్ళీ మరస్ట్ రోజు ట్రై చేసి అనమాట, ఫస్ట్ టేక్లోనే దాన్ని ఓకే చేసి అనమాట. ఎందుకంటే అంటే కనీసం ఒక 5 ఫైటర్లని కొట్టాలండి, 5 రోపులు కట్టేసి ఉన్నాయి, ఈయనకి రోప్ కట్టేసి ఉన్నది అని అంటే ఈ ఒక్కొక్కరిని ఆటోలను ఇటు ఇసరడం ఇది అవన్నీ చేస్తుంటే ఆ రోపులు అనమాట అలాగా వీడుతుంటాయండి. ముందే మెలిపెట్టేసి ఉంటే అనమాట అలాగే వీడుతుంటాయి. ఆ వీడుతుంటే అనమాట ఎక్కడో ఒక దగ్గర అనమాట మిస్టేక్ అయ్యి అదే అనమాట ఆయన ఏలాడుతూ ఉండిపోయేవారు. అది అయ్యేది కాదు, అలా చేసి 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 విసక్కన్నా 240 వరకు చేశారు. 2 o'clock వరకే కాల్ సీట్ అయినా సరే 240 వరకు చేసి లేదు ఏదో సంథింగ్ రాంగ్, లేదు రేపు మళ్ళీ ఫ్రెష్గా చేద్దామని చెప్పేసి అనమాట. మా రెస్ట్ రోజు ఫ్రెష్ కానీ డూప్ను వాడిన వాళ్ళు హ్యాట్సాప్ చెప్పాలి. మీకు మూవీ మొత్తంలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? దాన్ని నేర్పించారు కదా మీరు అంతా, ఎవరికి బాగా నేర్పించిన డైలాగ్ మీకు ఇష్టం? లేదండి, ప్రతి ఒక్క డైలాగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే బుచ్చిబాబు గారు డైలాగ్స్కి నెక్స్ట్ సాంగ్లో లిరిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఆయన ప్రేమిస్తారు అట్లా అనమాట, చాలా డెప్త్తో తీసుకుంటారు. ఏదో పైన అనమాట మాట్లాడేసే టైప్లో ఉండవు ఆయనవి. మీరు ఫస్ట్ డైలాగ్ కూడా చూసుకున్నట్లయితే అది ఒకటే పని చేయనాకి ఒకే నాగ బతికి నాకి, ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసియాల పుడతామా ఏటి మళ్ళీ చెప్పి ఆ డైలాగ్ ఉన్నచ్చండి. ఆ డైలాగ్లో మొత్తం స్టోరీ ఉందండి, మొత్తం మూవీ అంతే. ఎంత ఆలోచించి రాసిన డైలాగ్ అంటే ప్రతి ఒక్క డైలాగ్ ఎంత డెప్త్తో రాసిందంటే ఏ డైలాగ్ను కూడా మనం తీసిలేమండి, అంత ఇంపార్టెన్స్ ఉన్నాయి. మనం ఒకవేళ చెప్పుకోవాలని అంటే ఆయన హీరో గారు క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్స్ అయితే అసలు గూస్ బంప్స్, ఎమోషనల్, అసలు కళ్ళంటి నీళ్ళు తిరిగేస్తాయి అవి. ఆ సర్కార్ని ప్రశ్నిస్తూ వీళ్ళ ప్రాబ్లం చెప్తూ ఆ డైలాగు తీసుకున్నట్లయితే చాలా ఫెంటాస్టిక్. అసలు ఒక్కొక్క వర్డ్ కూడా ఒక ప్రతి దీంట్లో కూడా ఒక ఫైర్ ఉంటది. అంత దీనిగా మనం ఆ డైలాగ్ తీసుకున్నట్లయితే చెప్తాడు కదండి, ఈ పెద్దుగోడు ఇండియన్ కాదు సర్కార్, నాను ఇండియన్ అవ్వాలంటే ముందుగా మా ఊరు ఇండియాలో ఉండాలి కదా సర్కార్. నడవనేనోడు ఎంత దూరం పరిగెట్టింది నా పరుగు గురించి ఈ ప్రపంచకానికి తెలియాలని కాదు, మా ఊరి కాలి నటక గురించి ఈ దేశానికి తెలియాలని. మా ఊరి ప్రజలు ఎన్నో ఏళ్లగా నడుస్తూ ఉంటే నాలాంటోడు ఒకడు ఇక్కడ దాకా రాగలిగినాడు. బాగున్న చోటకే వెళ్ళి బతకమంటున్నారు, ఉన్న చోటే బతుకు లేకపోతే బాగున్న చోటకి వెళ్ళి బతకమంటున్నారు ఈ సర్కారోళ్ళు. బాగున్న చోటకే వెళ్ళి బతకాలంటే ఈ దేశం ఎప్పుడు సార్ బాగుపడేది? పులి జాతీయ జంతువు, నెమలి జాతీయ పక్షి. ఈ దేశంలో పులులకి జంతువులకున్న గుర్తింపు కూడా మా కొండ కింద ఊరోడికి లేకున్నా పోయింది సార్. ఒక్క కాలినటకే తప్ప ఏ రవాణా సదుపాయము నేను ఊరు సార్ మాది. ఆ రోజు అప్పల సూరికి నీకు ఏటి సంబంధం అని అడిగినప్పుడు మా గుర్తింపును ప్రశ్నించినట్టు అవ్వలేదు సార్. మా ఊరి ఆత్మగౌరవాన్ని, మా మర్యాదని చీకొట్టినట్లు అనిపించింది. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఈ దేశంలో మానాగే గుర్తింపు లేని, ఏ అడ్రస్ లేని 18,000 ఊర్లు ఉన్నాయని. ఒకప్పుడు బ్రిటిషోడు ఉచ్చపోసుకోవడానికో విలాసాల కోసమో ట్రైన్ ఆగితే స్టేషన్లో పుట్టుకొచ్చినాయంట సారు. ఇంగ్లీషోడు ఉచ్చపాటి చెయ్యదా సారో ఈ కొండ కింద ఊరోడు నెత్తురో. మీరు ఈరోజు ఇస్తున్న ఈ కూలి నాకు వద్దు సార్. ఏ ఊరు పేరు నేను ఈ పెద్దుగోడికి ఇండియన్ అనే ఒక గుర్తింపు ఇవ్వండి. మా గుర్తింపే మా ఆత్మగౌరవం, మా గుర్తింపే మా గోల్డ్ మెడల్. ఆ డైలాగ్ సూపర్, నిజమది. కానీ అంత పెద్ద డైలాగ్ ఇప్పటికీ మీరు గుర్తుందంటే హైలైట్ అండి. అంటే చెప్పించి ప్రతి డైలాగ్ ప్రతి వర్డ్ గుర్తేనండి. ఎందుకంటే వాళ్ళకి చెప్పించి స్లాంగు ఆ మోడలేషన్ లో చెప్పించి అనమాట ఫీడ్ అయిపోయింది. అండ్ జాన్వీ కపూర్ గారికి కూడా తెలుగు చాలా బాగొచ్చు అని, తెలుగు చాలా చక్కగా మాట్లాడతారండి. ఆవిడకి ఒకసారి స్క్రిప్ట్ ఇచ్చాము అనేసి అంటే అనమాట మొత్తం
రొక్కుబెట్టుకు వచ్చేసేవారు, ఎంత చక్కగా గుర్తుపెట్టుకునేవారు అంటే టేక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేసి అంటే అక్కడి నుంచే డైలాగ్ స్టార్ట్ చేసేవారు. చాలా బాగుంటాయి అవి డైలాగులు కూడా బాగుంటాయి. అవి డైలాగులు తీసుకుంటే ఆ ఎంట్రీ డైలాగ్ ఉంటుంది, మా నాన్న రాజకీయాల్లో ఉన్నాడు గాని మా నాన్న లోపల రాజకీయం లేదురా ఐలో. ఎగస్ పార్టీ ఓడికి దోలు తీరిసి దోపు మెయ్యాలంటే ఏ మాత్రం మంటెట్టాలేరా, ఇదే మంటని ఊర్లో వెళ్ళి అంటించరా. రేపు ఉదయం సెంటర్లో ఈ అచ్చియం మాడే రాజకీయం ఏటో చూద్దువు గాని. మంచి మంచి డైలాగులు అండి. అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే అండి, ఒకటండి ఆ క్యారెక్టరు అందమైన అమ్మాయి, ఒక రాజుల బిడ్డ, ఒక డబ్బున్న వాళ్ళ కూతురు, చదువుకున్న అమ్మాయి, అందమైన అమ్మాయి. కానీ ఏంటంటే ఒక రఫ్ అండి, అంటే ఆవిడ నోటంటూ వచ్చే మాటలు ఏంటంటే ఒక బూతులు, ఒక రఫ్ వస్తుంది అనమాట. అంటే అంత రఫ్ క్యారెక్టర్ అది. ఆ రఫ్ క్యారెక్టర్ కాబట్టి అనమాట ఎలాగైనా సరే ఈసారి మా నాన్నకి అనమాట గెలిపించాలి అని ఒక ఇది వచ్చి అనమాట ఆవిడ మైండ్ గేమ్ ఆడనమాట, ఒక రాజకీయం చేస్తుంది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోనమాట. ఒక దొంగ రాజకీయం అనుకోండి, ఎందుకంటే ఒక తన చెరుకు తోట తనే కాల్చేయాలి, ప్రజల్లో సింపతి క్రియేట్ చేయాలి, మందు మాంసాలతో అనమాట భోజనాలు పెట్టించేసి చీరలు పంచేసి ఎలాగైనా మా నాన్నని ఈ ఎలక్షన్లో గెలిపించాలి. ఎన్నాళ్ళ నుంచో తాపత్రయ పడుతున్నాడు కానీ గెలవట్లేదు, కానీ ఈసారి గెలిపించాలనేసి అనమాట. ఆ రఫ్ ఉండాలండి ఆ క్యారెక్టర్లో, సున్నితంగా ఉండి మంచిగా ఉండి అనమాట. ఆ రాజకీయం చేసాలి, నాన్నని గెలిపించాలనేసి అంటే అక్కడ మళ్ళీ పండదు. అందుకోసం అనమాట చాలా అలా రాసుకున్నారు. నెక్స్ట్ అనమాట ఆ క్యారెక్టర్లో ఆవిడ ఇమిడిపోయారండి. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, కెమెరా ముందుకు వచ్చేసరికి అంతవరకు చక్కగా మాట్లాడేవారు, చాలా సున్నితంగా ఉండేవారు, చాలా చక్కగా మాట్లాడేవారు, ఫ్రీగా ఉండేవారు. ఒక్కసారి రోల్ కెమెరా అనేసరికి అనమాట ఆవిడ బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా చేంజ్ అయిపోయేది, అలాగే అచ్చియమ్మే కనిపించింది. చాలా హార్డ్ వర్కర్ అండి, చాలా హార్డ్ వర్కర్. అండ్ ఇంకొకటి సాంగ్ చూస్తే, ఐటమ్ సాంగ్ చూస్తే కొంచెం డబుల్ మీనింగ్ సాంగ్ ఉంది దాంట్లో. అది మనము డబల్ మీనింగ్ అని అంటే ఐటమ్ సాంగ్ అంటేనే డబల్ మీనింగ్, ఐటమ్ సాంగ్ అంటేనే డబుల్ మీనింగ్ లేకుండా ఐటమ్ సాంగ్ ఉండదు. కాకపోతే ఆ లిరిక్స్ చూసుకుంటే అనమాట చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు ఇంట్లోనే తింటావా, వారానికి ఒకసారి అయినా సరే బయటికి రా, ఎప్పుడు ఇంట్లోనే స్నానం చేస్తావు, ఒక పండానికో పబ్బానికైనా సరే వెళ్ళి నదిలో ములుగుతాం కదా, అలాగ నువ్వనమాట వారానికి ఒక 1000 ఎట్టుకొని రా, నెలకు ఓసారి అయినా సరే నీకు ఆ స్వర్గాన్ని నేను చూపిస్తాను, కనీసం ముసల కాలాన్నైనా సరే నువ్వు నెమరు వేసుకోవడానికైనా ఒక గుర్తులంటూ ఉండాలి కదా అనేసి అనమాట. చాలా లిరిక్ వచ్చా సార్? లిరిక్ అంతా గుర్తు లేదు, కాకపోతే అనంత్ శ్రీరామ్ గారు చాలా చక్కగా రాశారు. అండ్ 3 స్టార్స్ పిల్లలు ఒకటే స్టేజ్ మీద, ముగ్గురు స్టార్ పిల్లలు. నిజమండి, ఆ రోజు జానీ మాస్టర్ గారు కూడా అన్నారు, ఇద్దరు సూపర్ స్టార్ పిల్లలు, ఒక మెగాస్టార్ గారి అబ్బాయి, అసలు మా కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, ఒకే ఫ్రేమ్ లో మీరు డాన్స్ చేస్తుంటే అసలు అదిరిపోయింది సార్ అనేసి అనమాట. మైక్లు అనేసరికి మొత్తం సెట్ మొత్తం గోల చేస్తారు. డాన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది డాన్స్ బాగుంది. రామ్ చరణ్ గారికి డాన్స్ గురించి చెప్పాలంటే జానీ మాస్టర్ గారు కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. అంటే ఆయన ఒకటి మాస్టర్ గారు చాలా క్రియేటివ్ గా ఆలోచించి అనమాట కంపోజ్ చేస్తుంటారు. కానీ ఎంత క్రిటికల్ అయినా సరే రామ్ చరణ్ గారు అనమాట రియల్సల్ కట్టేటి ఉండేవి కాదండి, రియల్సల్ ఏం లేవు, రియల్సల్ ఏమి ఉండేవి కాదు. ఆ డాన్సర్స్ హీరోయిన్స్ కొంచెం అలా ప్రాక్టీస్ చేసేవారు, ఆయన వచ్చేవారు. ఆయన వచ్చిన తర్వాత అనమాట ఏంటి స్టెప్ అనేసి అంటే సార్ ఎలాగనేసి అనేసి అంటే ఒకటి మోనిటర్ సెట్ కోసం అనమాట ఒక ట్రైల్ వేయడం, రెండోది అనమాట టేక్, అంతే. కానీ రామ్ చరణ్ గారు దీంట్లో క్రికెట్ ఆడేటప్పుడు అన్ని 6లే కొడతారు, లేకుంటే బౌండరీ ఔరే అదేదో దాటిపోతుంటది. అంటే మీకు అంటే అక్కడ ఆ క్యారెక్టర్ లో మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఏంటి ఇది 6 అది ఎలా అనేసి అనుకోవడానికి లేదు. ఎందుకనేసి అంటే ఆయన క్రికెటర్ కాదండి, అవునవును, ఒక టెక్నిక్ తెలిసిన క్రికెటర్ కాదు, ఒక మొరటోడు, ఒంట్లో శక్తి ఉంది, ఆ కొండలెక్కిన మూటలు మోసిన శక్తి అనమాట ఒంట్లో ఉంది ఆ మొరటోడు. అందుకే ప్రతి షాటు కూడాను ప్రొఫెషనల్ లాగా ఏముండదు. ఒక విలేజ్ క్రికెటర్ ఆడితే ఎలా ఉంటుంది, మంచి బలమైనోడు అనమాట, ఒంట్లో మంచి శక్తి ఉన్నోడు, ఆడికి ఒక అందుకే ఆ బ్యాటు కూడా ఏంటంటే తనకు తాను
అవును చేసుకొని ఉంచుకున్నట్టు అనమాట, ఒక డిజైన్ చేసి అనమాట ఆ బ్యాట్తో అనమాట. వాడికి ఇంకా లేదు ఇది అప్పర్ కట్టు, ఇది ఆఫ్ సైడ్, ఇది లేక అటువంటిది ఏం లేదు, వస్తే అనమాట కొట్టుడు అంతే. ఆ క్యారెక్టర్ అటువంటిది అనమాట. అదొక కొండోడు, ఒక ట్రైబల్ క్యారెక్టర్, అది ఒక మొరటోడు అనమాట. అదే రాటు దేరిన ఒక అబ్బాయి అంతే, ప్లేయర్ ఆడితే అలాగే ఉంటది. మరి ఈ క్రౌడ్ అంతా ఎలా మేనేజ్ చేశారు? ఈ క్రౌడ్ అంతా ఎక్కడ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ జూనియర్ ఆర్టిస్టులు అక్కడ బూత్ బంగ్లాలో జరిగిందండి. ఇక్కడ మన జూబ్లీ హిల్స్ బూత్ బంగ్లాలోనే జరిగింది. జూనియర్ ఆర్టిస్టులు వచ్చేవారు, మొత్తం క్రౌడ్ ఫిల్ చేసి అనమాట. గోల వాళ్ళు మంచి ఎంజాయ్ చేసేవారండి. అంటే సినిమా కోసం అల్లరి చేయడం కాకుండా అనమాట, ఆ షార్ట్లు అంటే అనమాట ఆటోమేటిక్ అనమాట వాళ్ళలో నుంచి అనమాట ఆ ఎనర్జీ వచ్చేది, ఆ కొయాకలు, అరుపులు, ఆ రామ్ చరణ్ గారు ఆడుతుంటే అనమాట. అది చాలా బాగుండేది. కూడా కరెక్ట్ సెట్ అయ్యారు. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. కురమయ్య కేరళ ఆర్టిస్ట్ అండి, సూరజ్ పోప్స్ అనేసి. చాలా చక్కగా చేశారు. చాలా ఆ డైరెక్టర్ గారు ఆయన నుంచి అనమాట ఆ ఎమోషను అది తీసుకోవడానికి డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారండి. ఒక్కొక్క డైలాగ్ అయితే ఒక రోజు అయితే ఒక పూట పట్టింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈవినింగ్ 6 అయిపోయింది, ఒకే డైలాగ్ అనమాట. లేదు, ఆయన అనుకున్నది వచ్చినంత వరకు అనమాట చెప్పించి అనమాట. ఆయన అనుకున్న మోడ్యులేషన్లోనే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రావాలని చెప్పేసి అనమాట. చాలా కష్టపడ్డారు. ఆయన కూడా చాలా కష్టపడి చేశాడు. ఒకటి లాంగ్వేజ్ అర్థం కాదు, అయినా సరే చెప్పించి చాలా బాగుంది. క్యారెక్టర్ బాగుంది. ఇద్దరికి రాదు, కాకపోతే వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందండి. ఒక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఆయన ప్రొఫెషనల్ గా సూట్ లో ఉంటాడు ఆయన. ఈయన అనమాట ఒక ట్రైబల్ కొండ కింద దూరడు అన్నట్టు, కొండ కింద దూర వాళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ అది అసలు బాగుంటది. ఆ ఫ్రేమ్ కూడా బాగుంటది. అవునవును, కానీ స్టోరీ అట్లా తీసుకుని వెళ్ళిపోయారు. చాలా చక్కగా తీసుకెళ్లారు. చాలా అవునవును, కానీ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ కొన్ని సినిమాలు బోర్ కొడుతుంది, సెకండ్ హాఫ్ అంటే అవునవును చూస్తూ అసలు ఏం జరుగుతుంది అన్నట్టే ఉంది. అసలు స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఆ ఎమోషన్ మనిషిని కుర్చీల నుంచి కథల కింద చేసిందండి. లాస్ట్కి వచ్చేసరికి ఎమోషనల్ అయిపోయి మా ఫస్ట్ ప్రీమియం షోకి అనమాట మా టీంతో పాటు వెళ్ళాను నేను. నెక్స్ట్ డే మా వైఫ్ని తీసుకుని వెళ్ళాను. మా వైఫ్ అయితే స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి అనమాట. నేను ఫ్రేమ్ మీద కనబడి నన్ను చూడట్లేదు, అంత ఇన్వాల్వ్ అయిపోయి అనమాట. ఏడ్ చేస్తుంది, నేను పక్కన ఉన్నాను చూడు అనేసి అంటే అప్పుడు అనేసి అనమాట. అంటే పక్కన హస్బెండ్ కనబడినా సరే అనమాట. అలా దాంట్లో ఇదైపోయి అసలు జనాలను కట్టిపడేసిందండి ఎమోషన్ మాత్రం. కానీ బుచ్చిబాబు గారి మూవీ అనగానే ఏదో ఒక హీరో పార్ట్ వెళ్ళిపోతుంది అన్నది కామన్ అయిపోయిందని. ఎందుకంటే ఆ ఉప్పెన చూస్తే కనుక ఆ పార్ట్ కట్ చేయడం, ఇప్పుడు చూస్తే కనుక రామ్ చరణ్ గారి కాల్ కట్ చేయడం, అంటే ఈ పాత్ర బుచ్చి గారి మూవీ వస్తుందంటే హీరో పార్ట్ ఒకటి వెళ్ళిపోతుందా అన్నట్టు ఉన్నది. అలా ఏం కాదండి, అక్కడ స్టోరీలో ఉన్నది అక్కడ ఏంటంటే అదే మెయిన్. ఏంటంటే తరుడు స్పోర్ట్స్ కూడా తను వెళ్ళాలి అనేసి అంటే అనమాట. అదేంటంటే ఏదో అది ఆ సిచ్యువేషన్ కానీ పెట్టకపోతే రే ఇది మరి డ్రామా రాయి అమ్మ ఒకటే ఏది కావాలి, ఏ గేమ్ కావాలి అదే ఆడేస్తున్నాడు ఆ థాట్ వచ్చేస్తుంది. అలా కాకుండా అనమాట తన సాధించవలసింది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ క్యారెక్టర్కి ఏమైనా చేస్తాను, ఇంకా ఏ దారి లేదు, ఇంకా ఇదే మిగిలిందనేసి అనమాట. వాళ్ళని గ్రౌండ్లో పరిగెత్తుతూ ఆ అమ్మాయి ఆ పిల్లలను చూసేసరికి అనమాట ఇది ఒక ఆప్షన్ నా దగ్గర మిగిలి ఉందే అని చెప్పేసి అనమాట కాల్ని అనమాట ఇచ్చేసుకోవడం. అది అంటే అది స్టోరీ డిమాండ్ అండి. అలాగనేసి అనమాట డైరెక్టర్ గారు ఏదైనా ఇచ్చేసేస్తారనేసి కాదు, స్టోరీ డిమాండ్ బట్టి అనమాట దాన్ని యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్ అనమాట. దాని గురించి అనమాట నేను నా పర్సనల్ గా అనమాట నేను అనుకుంటుండేవాడిని, అంటే యాక్సెప్ట్ చేస్తారా, ఎందుకంటే అంటే పెద్ద హీరో రామ్ చరణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా ఆడియన్స్ అనేసి అనమాట ఉండేది. కానీ లేదండి, దాన్ని యాక్సెప్ట్ చేశారు. అక్కడ అనమాట చాలా ఎమోషనల్ అయ్యారు. అక్కడ అనమాట అసలు ఆ సీన్లోనమాట ప్రతి ఒక్కరు చైర్లకి అనమాట అలాగా. కానీ బుచ్చిబాబు గారు ఇది కూడా నేర్పించుకుంటారు, ఏదంటే తన సినిమా వస్తే ఒక పాట వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తే బుచ్చిబాబు గారు ఏ పాట చేసేస్తారు అన్న క్వశ్చన్స్ వచ్చినాయి. అలా ఏమనుకోవడానికి లేదు, కాకపోతే ఈ 2 సినిమాలకి అలా చూడాలి. 3వ సినిమా మళ్ళీ ఏముంటది. ఓకే, మీకు ఇది రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలా అంటే మనం పుష్పం మూవీ చూసాము, తిరుపతి స్లాంగ్ లో రంగస్థలం చూసాము,
అవునండి. అది గోదావరి స్లాంగ్ లో, అవునండి. ఇది వచ్చేసి మన విజయనగరం స్లాంగ్ అవునండి. లో. ఎలా ఉంది మీకు? ఎలా అంటే ఎవరు నేర్పించారు అన్నది, ఎలా కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ప్రౌడ్గా ఉందండి. ఉమ్. చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకనేసి అంటే ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ మా స్లాంగ్లో రాలేదండి. ఓకే. మా స్లాంగ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ, ఒక పెద్ద ఆర్టిస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీ ఆ స్లాంగ్లో అనేసి అంటే, ఎందుకనేసి అంటే కొన్ని సినిమాలంట చూస్తుండే వాళ్ళం ఒక క్యారెక్టర్కు, లేకపోతే ఏవో చిన్న సినిమాలు అంట అనమాట అంతంత మాత్రంగా వాడుతుండేవారు. ఇంత పూర్తిగా మొత్తం మూవీ మొత్తం స్లాంగ్, ప్రతి ఒక్క క్యారెక్టర్తో స్లాంగ్ చెప్పించేసి చేయడం, మా ప్రాంతం తాలూకా ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం, మా ఊరి పేరు, మా విలేజ్ పేరు అనమాట సినిమాలో రావడం, అంతా ప్రౌడ్ అండి. చాలా గర్వంగా మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. చాలా రీల్స్ ఏంటి అవన్నీ చూస్తుంటాం కదా, చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్ గా ఉంది. చాలా ప్రౌడ్ గా. చాలా. ఊర్లో ఎలా ఉంది అంటే, ఇక్కడ ఊరికి వెళ్ళారా? మీ ఊరికి? మా ఊరికి ఇంకా వెళ్ళలేదు. మా ఊర్లో అయితే ఒక జాతర అండి. ఒకటి మా ఊరి సినిమా అవడం, అవును. రెండోది ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండడం. చాలా థియేటర్ దగ్గర నాది ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టేసి, ఏమమ్మా దానికి పూలదండలు, రామ్ చరణ్ గారిది నాది ఫ్లెక్సీలు పెట్టేసి పెద్ద హడావిడి, అంతా చిన్న కాదు అసలు. ఫస్ట్ రిలీజ్కి అనమాట ఊరే రమ్మని ఫోర్స్ చేశారు ఫ్రెండ్స్, ఫోన్ చేసి అనమాట, లేదరా నువ్వు ఇక్కడికి వచ్చి మనం కలిసి చూద్దాం రా, లేదు అనేసి అంటే సర్లే అనేసి వెంటనే వందే భారత్కి అనమాట రిజర్వేషన్ చేసాను. స్టేషన్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసానండి. మళ్ళీ టీం అన్నారు అందరం కలిపి అనమాట వెళ్తున్నాము ప్రీమియం షోకి అనేసి అంటే, సర్లే టీంతో చూడడం కరెక్ట్ ఏమో అని చెప్పేసి మళ్ళీ స్టేషన్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసి అనమాట వీళ్ళతో చేసాం. చాలా ప్రౌడ్గా ఉంది. నిన్న మండే మొత్తం ఫ్యామిలీస్, మా ఒక 60 మంది మా ఫ్యామిలీ వాళ్ళు అనమాట, అందరూ కలిపి వెహికల్స్ బుక్ చేసుకుని అక్కడి నుంచి అనమాట థియేటర్కి వెళ్ళి, ఒక పిల్లలు, లేడీస్, ముసలోళ్ళు అందరూ కలిపి అనమాట నిన్న ఒక 60 మెంబర్స్కి అనమాట టికెట్లు చెప్తే వాళ్ళందరూ వెళ్ళి చూసి రావడం. చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్గా. అంటే నేనేమనుకునేవాడిని అంటే, నన్ను ఈ గెటప్ లో నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు మా వాళ్ళు ఎవరు. మిలిటరీ కాబట్టి క్లీన్ సేవ్ లో ఉండేవాడిని. లాస్ట్ సంక్రాంతికి కూడా వెళ్ళేటప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుతున్నాం ఊర్లో. మా ఫ్రెండ్ మధ్యలో వచ్చాడు, నిల్చున్నాడు, ఏవో టాపిక్ నడుస్తుందో మాట్లాడుకుంటూ ఒక 5 minutes తర్వాత నేను మాట్లాడితే అప్పుడు హగ్ చేసుకుంటున్నాను. అది ఎలా అనేసాను, రే నువ్వు అనుకోలేదు అసలు, నేను ఏదో థాట్లో ఏదో టాపిక్ అవుతుంది, ఎవరో చుట్టాలు, ఎవరో పండగ కదా, ఎవరో ఒకరు వస్తుంటారు కదా అనే ఒక దీంట్లో ఉన్నాడు. ఎప్పుడైతే నా వాయిస్ వినిపించిందో అప్పుడు అరే కుర్మ నువ్వు అనేసి అనమాట వచ్చి హగ్ చేసుకున్నాను. అంటే అమ్మా ఏంట్రా, రియల్ గా ఫేస్ టు ఫేస్ నిలబడితేనే వీళ్ళు పోల్చట్లేకపోతున్నారు, గుర్తుపట్టట్లేదు, అటువంటిది రేపు స్క్రీన్ మీద కనిపించినా సరే నేనే గుర్తుపడతారా లేదనేసి అనమాట అనుకుంటుండేవాడిని. కానీ వాళ్ళే దాన్ని అనమాట రికార్డ్ చేసి నాకు ట్యాగ్ చేసి పెట్టడం, నాకు ఆ వీడియోలు పెట్టడం, నీ వీడియో రా నిన్ను చూసాం చాలా ప్రౌడ్ గా ఉన్నదని అంటే చాలా హ్యాపీగా. రిలీజ్ అయిన తర్వాత మూవీ చిరంజీవి గారిని కలిశారా? చిరంజీవి గారిని నేనండి ఎప్పుడు కలుస్తున్నారు? ఎందుకంటే ఇంత బ్లాక్ బస్టర్ కొట్టారు. అదేండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్లాంగ్ సైడ్ నుంచి ఏ రిమార్క్ లేదండి. స్లాంగ్ సైడ్ నుంచి ఒక్క రిమార్క్ కూడా లేదు, నెగిటివ్ ఇదనేది లేదు అసలు. చాలా అందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ అనమాట స్లాంగ్ చాలా బాగుందనేసి అనమాట రెస్పాన్స్ వస్తుంది. చాలా చాలా హ్యాపీ. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయా మీకు? మళ్ళీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒక డైరెక్టర్ గారు కలిసారు, అటు సైడ్ స్లాంగ్ దే రాసుకుంటున్నారంట. ఆయన కనుక్కొని ఎవరు పెద్దకి చెప్తున్నారు ఉత్తరాంధ్ర స్లాంగ్ అంట అంటే ఇలా చెప్పాలనేసి నా కాంటాక్ట్ తీసుకొని మాట్లాడడం జరిగింది. చూడాలి, ఇప్పుడు ఫ్రీ అయ్యాం కదా, ఒకసారి ఆయన కాల్ చేశారు ఎలాగని అంటే కొంచెం బిజీగా ఉన్నాం సార్, డబ్బింగ్ నడుస్తుంది అని అంటే ఓకే అయితే మీరు ఫ్రీ అయిన తర్వాత చెప్పండి, మనం ఒకసారి మీట్ అవుదాం, డిస్కషన్ చేద్దాం అన్నారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ గా కూడా ఫ్రీ అయ్యాం కదా, కొంచెం ముందుకెళ్దాం, ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. అది ప్లస్ ఇది అలా నడిస్తే మంచిదే. పెద్ద మూవీ ఓవరాల్ ఎన్ని డేస్ నడిచింది షూట్? మొత్తం షూట్ 185 అండి. 185 డేస్ ఓవరాల్. బాడీ మెయింటైన్ చేయాలి, నార్మల్ మూవీ కాదు కదా ఇది. చాలా మంది అండి దీంట్లో క్యారెక్టర్లు కూడా చూసుకుంటే, ఆర్టిస్టులు చూసుకుంటే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు.
చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కుస్తీలో ఎవరెవరైతే కమిట్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ బాడీని మెయింటైన్ చేసుకుంటూ ఈ మూవీ కోసం ఇదయ్యి అందరూ వీళ్ళు కూడా అర్జున్ గారు కూడా బిగ్ బాస్ అర్జున్ గారు కూడా వాళ్ళ పక్కకి ఇంకొక హీరో ఉంటాడు మూవీలో హీరో చేశారు దీంట్లో సైడ్ యాక్టర్ సోమా సంథింగ్ ఉంటది అబ్బాయి ఇద్దరు ఉన్నారు వాళ్ళు అర్జున్ తో పాటు ఇంకొక అర్జున్ తో పాటు ఆయన వైజాగ్ అబ్బాయి ఏం పేరు మన పుష్పలో క్లైమాక్స్ లో వస్తారు అవును అర్జున్ తో పాటు ఉంటారు ఏం పేరు ఏదో ఉంది కానీ వాళ్ళు మొత్తం బాడీ దీనికోసమే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేశారు టోటల్ గా చాలా బాగుంది. ఓకే కానీ దీనిలో తారక్ గారు కొంచెం డల్ అయినట్టు అనిపించింది పుష్ప మూవీ విలన్ ఎవరైతే తారక్ గారు కొంచెం ఆయన సాటిస్ఫాక్షన్ లేదు జనాలు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయన ఒక మంచి విలన్ అయి ఉండి ఈ క్యారెక్టర్ ఎందుకు చేశారు డమ్మీ క్యారెక్టర్ లేదు డమ్మీ క్యారెక్టర్ ఏం లేదు కాకపోతే మంచి క్యారెక్టర్ ఎందుకని అంటే ఆయనతోనే స్టార్ట్ అక్కడ టర్న్ అవుతుంది మూవీ టర్నింగ్ పాయింట్ ఆయనదే ఎందుకని అంటే ఆయన ప్లేస్లో అనమాట హీరోని గురువు సెలెక్ట్ చేసుకోవడం ఆయన క్యారెక్టరే పర్లేదు బాగానే వచ్చింది ఆయన వరకు. ఒక సీన్ చాలా బాగుంది బల్గం సంజయ్ గారిని ఎత్తేసి ఇట్లా పాడేస్తారు జోడు కుస్తీ ఇద్దరు వచ్చినా కూడా జోడు కుస్తీ ఫైట్ చాలా చక్కగా వచ్చిందండి. ఆ జోడు కుస్తీ అప్పుడే చిరంజీవి గారి సెట్ లోకి వచ్చింది జోడు కుస్తీ ఫైట్ నడుస్తుంది సెట్ లోకి వచ్చారు చాలా చాలా కష్టపడ్డారండి దానికి ఎందుకని అంటే డూప్ లేదు ఎందుకంటే డిఫరెంట్ అంటే ఆల్రెడీ మనం దంగల్ చూసున్నాం నెక్స్ట్ సుల్తాన్ చూసున్నాం సుల్తాను దంగల్లో అనమాట ఆల్రెడీ కుస్తీ చూసున్నారు కాబట్టి అనమాట అంటే అటువంటివి కాకుండా అనమాట మళ్ళీ కాపీ కొట్టారు అన్నట్లు కాకుండా అనమాట కొత్తగా కంపోజ్ చేయాలి ఇద్దరితో ఆడాలి అని చెప్పేసి అనమాట చాలా మంచివే ఇచ్చేశారు. ఫైట్ మాస్టర్ ఆయన ఎవరు విక్కీ కౌశల్ వాళ్ళ ఫాదర్ అండి ఆ కుస్తీ కంపోజింగ్ ప్రతి షాట్ ఇదంతా ఫైట్ మాస్టర్ విక్కీ కౌశల్ ఉంటారు కదండి ఆయన ఫాదర్ గారు నెక్స్ట్ నవకాంత్ మాస్టర్ గారు ఉండారు వాళ్ళిద్దరు కలిపి కంపోజ్ చేశారు చాలా చక్కగా వచ్చింది కదా చాలా బాగుంది చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చూసామండి ఇలాంటి అన్ని లవ్లు ఉంటాయి ఫైట్స్ ఉంటాయి అంటే ఒక చూస్తున్న మూవీ లాగా అనిపించలేదు ఏదో ఒక ప్రదేశంలో ఉన్న ఏదో జరుగుతుంది అంటే ఆ ముందుకెళ్తున్న కొద్ది కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తుంటాయి కొత్త కొత్త ఒక ప్రపంచంలోకి వెళ్తుంటామండి అంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అనమాట అలాగా క్రికెట్ గ్రౌండ్ అలాగా పాలిటిక్స్ అలాగా అనమాట ఆ కల్చర్ చూపిస్తుంటారు నెక్స్ట్ అనమాట ఒకేసారి అనమాట మళ్ళీ సెకండ్ హాఫ్ లో అనమాట కుస్తీ దీంట్లోకి వెళ్ళిపోతాం మరి క్రికెట్ కనిపించదు ఆ కుస్తీ దీంట్లో ఇదైన తర్వాత మళ్ళా ఆయన శివరాజ్ కుమార్ గారు ఆయన ప్రాణం పెట్టారు ఆ క్యారెక్టర్ లో ఆ గురువు క్యారెక్టర్ లో ఆయన ఎవరు కోడిరామూర్తి నాయుడు గారు శిష్యుడు నా గౌర్ నాయుడు ఆ క్యారెక్టర్ హైలైట్ ఆయనకి మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ అది మళ్ళీ రాజస్థాన్ సిసోడియల్ని ఎంతో వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న ఆ కడియాన్ని అనమాట వాళ్ళని ఎప్పుడు వాళ్ళ పరంపరగా వాళ్ళ వారసత్వ ప్రకారంగా అది వస్తుంటది వాళ్ళు కావాలనే సవాల్ ఇసురుతుంటారండి. ఆ సిసోడియల్ ఏంటంటే మమ్మల్ని మించిన పెహల్వాన్లు అనమాట ఈ దేశంలో లేరు అని చెప్పేసి అనమాట వాళ్ళే సవాల్ ఇసురుతుంటారు అనమాట ఎవడైనా వచ్చి మమ్మల్ని కొట్టి మా కడియాన్న పట్టుకొని వెళ్ళండి అనేసి అనమాట ఇసురుతా అనమాట వాళ్ళ తాతల కాలం నుంచి అనమాట వాళ్ళే అది కంటిన్యూ చేసుకుని వస్తారు. అటువంటిది అనమాట గౌర్ నాయుడు అనేటోడు అనమాట ఇక్కడ విజయనగరం నుంచి వెళ్ళి అనమాట మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం విజయనగరం వైపు చూసేలా చేశాడు అనమాట. అది ఆ కొత్త ప్రపంచాన్ని అది ఆ మంచి డిఫరెంట్ ఇదో ఆర్టిస్ట్ వాళ్ళు ఉంటారు రేపు ఉండరు ఐ మీన్ షూట్ లో కానీ మీరు మాత్రం రెగ్యులర్ గా అందరు ఆర్టిస్టులతో వర్క్ చేయాలి కదా వాళ్ళ షెడ్యూల్ ఉంటే నేను 185 డేస్ కి 185 డేస్ సెట్ లో ఉన్నా అదే అంటున్నా ఫైట్ అయినా పాట అయినా ఏదో అవుట్డోర్ ఈ చిక్రీ సాంగ్ కోసం అనమాట అప్పుడు పూణే వెళ్ళారు అప్పుడే లేని తప్ప మొత్తం ఉన్నాం. లాస్ట్ క్లైమాక్స్ లో అనమాట ఈ రన్నింగ్ ఇటువంటివి అనమాట షూట్ అవుతుంది డైలాగ్ లేవంటే అప్పటికి నాది డబ్బింగ్ స్టార్ట్ ఉంది. డబ్బింగ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం ఎవరెవరితో అయితే సెట్ లో నేను వర్క్ చేశానో మళ్ళీ వాళ్ళు మొత్తం ఇక్కడికి డబ్బింగ్ స్టూడియోకి రావడం మళ్ళీ వాళ్ళతో మళ్ళీ సెకండ్ టైం అనమాట చెప్పించేసి డబ్బింగ్ చెప్పించడం చాలా హ్యాపీ. చిక్రీ అంటే ఏంటిది? చిక్రీ వాడు అందమైన అమ్మాయిల్ని తను
పిలుచుకునే ఒక పదం హీరో అచ్చా, అచ్చా. క్యారెక్టర్ చిక్కిరి. ఆ మామూలుగా అంటాం కదా గొంట ఎదిరిపోయిందిరా ఆ టైప్ లోనమాట ఈడు చిక్కిరి చిక్కిరి అనేసి అనమాట. అలా అండ్ దీనిలో చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బాయి కూడా చదువుకోవాలి నాన్న చదువుకోవాలి అని అంటారు కదా, ఆ అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అవునండి, అది అది కానీ ఎమోషనల్ సీన్ అనేది చాలా ఎమోషన్ సీన్ అదే మెయిన్. అవును, అంటే విలేజ్ తాలూకు స్ట్రగుల్ని చెప్తున్నా సరే మాకు దారి లేదు, మాకనమాట వైద్యం లేదు, మాకనమాట చదువు లేదని చెప్తున్నా సరే విజువల్గా చూపించిందనమాట ఆ ఊరి తాలూకు స్ట్రగుల్ ఎంత ఉంది అనేది చూపించిందనమాట ఆ అబ్బాయి తాలూకు క్యారెక్టర్. అక్షరాలను అనమాట మోసుకొని అనమాట ఊరు వెళ్ళే వాళ్ళం. ఈసారికి అనమాట 4 అక్షరాలు మోసుకొచ్చాను, మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు అనమాట మరి 4 అక్షరాలు తీసుకొస్తాను అనేసి అనమాట. అంటే చదువును కూడా చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కానీ అబ్బాయి చనిపోయినప్పుడు ఇక్కడ జగపతి బాబు గారిది ఎంత ఎమోషనల్ అయినామో అబ్బాయి చనిపోయినప్పుడు ఎమోషనల్ అయ్యారు జనం. చాలా హత్తుకున్న సీన్స్ చాలా బాగా చేశారండి. అబ్బాయి అంటే 4th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, 8-9 years ఉంటాయి. కానీ ఆ స్లైడింగ్ అప్పుడు అనమాట అబ్బాయిని అక్కడ పడుకోబెట్టేసి మొత్తం ఆ పైన మొత్తం అంతా కప్పి మొత్తం అసలు ఏం కనిపించకుండా మొత్తం అంతా క్లోజ్ చేసినా సరే ఆ అబ్బాయి ఆ పేషెన్సీతో ఉండి అలాగే అంటే ఒక చనిపోయిన బాడీ ఎలా ఉంటుందో అలాగే ఊపిరి తీసుకోకుండా అలా అనమాట చాలా చక్కగా చేశాడు ఆ అబ్బాయి. అవునండి, తక్కువ బుడ్డోడే కానీ మంచి టాలెంట్. బుచ్చిబాబు గారిలో ఉన్న ఆ క్వాలిటీ ఆ టాలెంట్ ఏంటంటే అంటే చాలా కూల్గా తనకేం కావాలో లాక్కుంటారండి. అంటే రే అలా కాదురా ఇలా కాదురా అని అలా అనకన్నమాట. రే చాలా చక్కగా చేశారు, చాలా బాగుంది దీన్ని అనమాట కొంచెం మనం ఇలా చేద్దామా అది దాని అనమాట సరదాగా తనతో మాట్లాడి అలా ఇచ్చేసి అనమాట అలా పిల్లల నుంచి కూడా ఆయన రాబట్టుకుంటారు. చాలా బాగుంది. బుచ్చిబాబు గారి మూవీ ఉప్పెన చూసారా మీరు? ఉప్పెన చూసాను. అంటే అప్పుడు చూసినప్పుడు అబ్బా కొత్తగా పరిచయం అయ్యారు మళ్ళీ నేను అని అనుకున్నారు. అసలు ఎప్పుడైనా వర్క్ చేస్తా బుచ్చిబాబు గారు అసలు అనిపించిందండి. అంటే ఓకే ఉప్పెన వచ్చింది, మంచి హిట్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు తర్వాత వచ్చింది. అయినా సరే ఉప్పెన ఒక్క మూవీ చేసిన తర్వాతే సెకండ్ మూవీ రామ్ చరణ్ గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారబ్బా ఏంటబ్బా అనేసి అనుకున్నాను స్టార్టింగ్లో. కానీ ఈ మూవీకి ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత ఈయనలో చిన్న టాలెంట్ లేదు, అందుకు అంత పెద్ద హీరో అనమాట సెకండ్ మూవీనే యాక్సెప్ట్ చేసేయడం అనేసి అంటే చిన్న విషయం కాదు. కాకపోతే ఈయనలో చాలా వర్క్ ఉంది అనేసి అనమాట దగ్గర నుంచి చూసేటప్పుడు తెలుసుకున్నారు. మీకు ఎలా అనిపించింది? మీరు మిలిటరీ నుంచి వచ్చారు, జాబ్ నుంచి వచ్చేసి ఒకసారి సినిమాలోకి అడుగు పెట్టడం మెగాస్టార్ ఫ్యామిలీ గారితో అండ్ ఒక సక్సెస్ఫుల్ బుచ్చిబాబు గారి అలాంటి డైరెక్టర్స్ తోని వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్ అండి. ఇప్పటికీ కూడా నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను. అంటే నిజమేనా ఇది జరిగిందా అనే ఇదనమాట అప్పుడప్పుడు అనమాట అనిపిస్తుంటది. ఏంటంటే నార్మల్ థింగ్ కాదండి, ఇంతవరకు రావాలనేసి అంటే ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే నా తోటి ఆర్టిస్టులు వాళ్ళు చేస్తుండేవారు కదా, వాళ్ళతో నేను మాట్లాడుతుండేవాడిని. నెక్స్ట్ టెక్నీషియన్స్తో కూడా, ఎందుకంటే మొత్తం షూట్ మొత్తం వాళ్ళతో పాటు ఉండేవాడిని కాబట్టి ఒక్కొక్కరితో ఒక్క రోజు అనమాట అలాగా డిస్కషన్ చేస్తుండేవాడిని. ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చేది అంటే అన్న ఎప్పుడన్నా 8 సంవత్సరాలు అయిపోయిందన్న వచ్చి ఎక్కడెక్కడో తిరిగి చిన్న ఎక్కడో జూనియర్ ఆర్టిస్టులా చేసి అలా 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 ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం. అంటే అంత స్ట్రగుల్ అయితే కానీ అక్కడ వరకు చేరుకోలేం. అటువంటిది అనమాట బై లక్ బుచ్చిబాబు గారి దయ వల్ల గుర్తించి అసలు క్యారెక్టర్ ఇవ్వడం, అసలు యాంక్ మమ్మల్ని తీసుకోవడం, అసలు అంతా చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. కానీ ఒక తెలుగు ఆర్టిస్ట్ కాదు, మీరు రకరకాలుగా ఇండస్ట్రీ ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. అక్కడ కాదు, హిందీ వాళ్ళు ఉన్నారు, మరాఠా వాళ్ళు ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, నెక్స్ట్ అనమాట తమిళనాడు నుంచి ఆయన ఎవరు జాన్ విజయ్ గారు. అమ్మా ఆయన డైలాగులు చూసారా? చెప్పండి, డైలాగ్ చెప్దామా? డైలాగ్ చెప్దాం. ఏది కూలి కురమయ్య అనమాట, మాకు కూడా విజయనగరం వాళ్ళతో సమానంగా కూలి కొన్నాడు. కొండ 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 నా కొడక, మీ బతుకులేటే జోడి కూలి బతుకులో ఊరు పేరు నేను నా కొడుకులకి పిలిచి పనియడమే ఎక్కువ, వీళ్ళతో సమానంగా కూలి కూడా ఇస్తామా?
లేబర్ సీప్ నా కొడకల్లారా. చాలా అద్భుతంగా నటించారండి. అవునవును. కానీ ప్రతి బాగుంటది. ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ కరెక్ట్ Different. సెట్. బుచ్చిబాబు అవును. గారికి అసలు కాస్టింగ్ ఎవరు చేశారు కానీ అవును. అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. ఆ చిన్న పిల్లల ఆర్టిస్టులు కూడా తీసుకోవడం, ఆ ప్రతి పిల్లల్ని కాస్టింగ్ కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూర్చొని చేసిందేనండి. ఒకటి కాస్టింగ్ ఎంచుకోవడం, రెండోది అనమాట ఒక్కొక్క క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడం. అంతే. ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, వీళ్ళ కాస్ట్యూమ్ ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరు ఒక్కటి కూడా ఆయన ఇన్వాల్వ్ తోటి ఆయన ఫోకస్ పెట్టి ఆయన దృష్టి పెట్టి చేసిందేనండి. ఇంకొక అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ గఫూర్ అని ఉన్నాడు. వైట్ గా ఉంటాడు అబ్బాయి. మూవీలో చూస్తే మొత్తం మడ్డి మడ్డి ఉన్నాడు. పెద్ద సార్ అంటాడు ఒక డైలాగ్. ఓకే, ఓకే. ప్రోమోలో కూడా ఉంది. అవునవునవునవును. ఆ, చూస్తే అంత బయట చూస్తే ఫేవరెట్ రెగ్యులర్ పెద్ది సార్. బయట చూస్తే మిల్కీ బాయ్ లాగా ఉన్నాడు, దాంట్లో చూస్తే మొత్తం అంటే గుస్తీ అంటే ఆ మట్టి అది. Yes. అంటే అంత డెడికేటెడ్ గా ఒక ఆర్టిస్ట్ ని అలా రెడీ చేయడం కూడా అంటే నాట్ జోక్. ప్రతి ఒక్క వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నారా లేకపోతే డైలాగ్ చెప్తారా దీంట్లో ఎక్కడ ఏంటనేది కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని కూడా రెడీ చేసిన తర్వాత అనమాట బుచ్చిబాబు గారి దగ్గరికి తీసుకొచ్చి డైరెక్టర్ గారికి చూపించి ఓకేనా దీంట్లో మళ్ళీ ఇంకేమైనా చేంజ్ కావాలా అనేసి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని కూడా సార్ వీళ్ళగా ఈ నలుగురు బ్యాక్గ్రౌండ్ లో నిల్చోబెట్టమంటున్నారు, ఇగోండి వీళ్ళు అనేసి అనమాట. మరి నలుగురు నిల్చోబెట్టాలంటే ఒక 8 మందిని రెడీ చేసి తీసుకొచ్చి అనమాట. వీళ్ళు చూడండి ఎవరిని పెడితే బాగుంటుంది అనేసి అంటే ఓకే వీళ్ళు అని సాధించాలి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా ఆయనే దగ్గరుండి చూసుకొని ఓకే ఈయన పెడితే బాగుంటుంది, ఈ లుక్ ఇలా పెడితే బాగుంటుంది అనేసి అనమాట చెప్పి చేయించుకునేదేనండి ఆయన. వావ్ సూపర్. బుచ్చిబాబు గారి దగ్గర ఏం నేర్చుకున్నారు? బుచ్చిబాబు గారి దగ్గర అయితే ఒకటి నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంత ఎదిగినా సరే మన నేలను మర్చిపోకూడదు. ఆ ఒదిగుండడం, ఆ మంచితనం, ఆ సింపుల్సిటీ, ఆ వినయం, మర్యాద, అది మాత్రం అసలు యాక్చువల్లీ చెప్పాలనేసి అంటే అంత పెద్ద హీరోతో అంత చేస్తున్నారు అనేసి అంటే చాలా పెద్ద డైరెక్టర్ అండి. చేసింది సెకండ్ మూవీ అయినా సరే తీస్తున్న సినిమా చిన్నది కాదు. ఇప్పుడు పెద్ద మూవీల్లో ఈ మూవీ కూడా ఒకటి, పెద్ద డైరెక్టర్లో ఈయన కూడా అటువంటిది అనమాట. అది అంటే ఆయన ఆ యుగో అనక్కర్లేదు కానీ ఆయన స్టేటస్లో ఉండొచ్చు. ఆ స్టేటస్లో ఆయన ఉన్నా సరే అదేమి తప్పు పనేం కాదు. అయినా సరే ఆయన ఎప్పుడులాగే ఒక కామన్ మ్యాన్ లాగా మేము కనిపించేసరికి హాయ్ అండి బాగున్నారా అనేసి అనమాట పలకరించడం, ప్రతి ఒక్కరిని అనమాట ఏమండి అనేసి పిలవడం, చాలా సింపుల్గా ఉండడం. ఆయన అసలు అంటే ఎంత ఎదిగినా సరే ఒదుగుండే మనస్తత్వం అది మెయిన్ అండి. రెండోది అనమాట ఆయన ఎంత చిన్నగా కనిపించినా ఎంత కామన్గా కనిపించినా కానీ ఆయనలో ఆ పవరు ఆ పొగరు ఇదంతా మాత్రం అనమాట ఆ పెన్నులో కనిపిస్తుందండి. ఆ పేపర్ పైకి పెన్ వెళ్ళింది అనేసి అంటే అనమాట అది ఒక పెన్ను కాదు, ఒక గన్నలా వెళ్ళిపోద్ది, గన్నలా పనిచేస్తుంది అంతే. అంటే ఓవరాల్ గా ఒక పాన్ ఇండియా స్టార్ తోని వర్క్ చేయడం, గ్లోబల్ స్టార్ తోని, అండ్ ఇంకొకటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వేరే వేరే స్టేట్స్ తోని వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళతో వర్క్ చేయడం, అండ్ ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. సక్సెస్ మీట్ ఎప్పుడైనా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సక్సెస్ మీట్ కోసం. సక్సెస్ మీట్ ఉంటది అనుకుంటా, దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకేనండి. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్ మీరు యాక్టింగ్ చేయాలి అండ్ ఇలాంటి స్లాంగ్ కూడా చాలా మూవీస్ కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సక్సెస్ మీట్ లో ఉంటే మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ.